రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ సారథ్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డులోని డి కన్వెన్షన్ హాల్ నుండి జగన్నాథపురం నోకలమ్మగుడి సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా మాజీ మేయర్ సిటీ వైసీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు 1500, నిరుద్యోగులకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఇదేనని ఆరోపించారు. ర్యాలీ సందర్భంగా వెన్నుపోటు కేర్ ఆఫ్ చంద్రబాబు హామీలు అమలు చేయాలని, నిరుద్యోగులను ఆదుకోవాలనంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ప్రజలకు వివరించడమే ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చెక్క చక్రవర్తి, మాజీ కార్పొరేటర్లు ఎన్జీకే కిషోర్, కంపర బాబీ, రాగిరెడ్డి అరుణ్ కుమార్, పెద్దిరెడ్డి రాజేష్, పంతాడి బ్రహ్మానందం, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మోసాలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజలను వంచి మోసం చేసింది. ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ, సంక్షేమం కానీ అందించలేదు. ఇదన్నీ కూడా జనాల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన డి కన్వెన్షన్ నుంచి జనాలందరూ కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం సంఘీభావం తెలియజేయడం జరిగింది. మనందరం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, దాని అన్న సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. అలాంటిది ఈ ఆంధ్ర ప్రజలు ఒక లెక్క. అలాంటిది ఆంధ్ర ప్రజలకి ఈసారైనా నేను మంచి చేస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రతి వర్గాన్ని, పిల్లలని, తల్లుల్ని, అదేవిధంగా ముసలి వాళ్ళని, ముఖ్యంగా విద్యార్థుల్ని, అంతేకాకుండా యువతని అందరినీ కూడా మోసం చేసి మనం చూసుకుంటే మొన్న మెగా డిఎస్సి అని పెట్టారు. మెగా డిఎస్సి కాదండి, అది తగా డిఎస్సి. ఎంతో మంది నిరుద్యోగులు మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజు చూసుకుంటే మేము అభివృద్ధి సాధించాము, మేము ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నాము అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి సాధించింది. ఎందులోని మహిళల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. మహిళల మీద అఘాయిత్యాలు సాధించడంలో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా విద్యార్థులు వంచడంలో అభివృద్ధి సాధించింది. యువతని, నిరుద్యోగుల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. నేను ప్రశ్నించడానికే ఉన్నాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ఒక నాయకుడు ఉన్నారండి. ఆ నాయకుడు ఈ రోజు మరి ఏం చేస్తున్నారు? ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. ప్రజలను మోసం చేశారు. ఆయన ఒకటే అనుకుంటున్నారేమో, 3 సంవత్సరాలు అలా కాలం గడిపేసి ఆఖరి సంవత్సరంలో పథకాలు ఇస్తే నేను నెగ్గుతాను. ప్రజలు అంత అమాయకులు ఏం కాదండి. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. 2029 ఎలక్షన్స్ లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం